హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి సరదాగా కాసేపు. ఏమిటయ్యా సాయి, ఆఫీస్కు ఇంత లేటుగా వచ్చావు? కోపంగా అడిగాడు ఆఫీసర్. నిద్ర లేవడం ఆలస్యమైంది సార్, చేతులు నలుపుకుంటూ అన్నాడు సాయి. వాట్, ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా? ఆశ్చర్యంగా అన్నాడు ఆఫీసర్. మీలో ఒక్కో గాంధీ, ఒక్కో నెహ్రూ, ఒక్కో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి, ఆవేశంగా పాఠం చెప్తున్నాడు మాస్టారు. అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశం? లేచి కోపంగా అడిగాడో విద్యార్థి. ఈరోజు స్కూల్కి సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా, చచ్చేవాడిని, క్షణంలో ప్రాణగండం తప్పింది, పిల్లలతో చెప్పాడు టీచర్. అయ్యయ్యో, ఎంత పని జరిగింది సార్, మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది, విచారంగా అన్నారు పిల్లలు. కొడుకు నాన్నతో, నాన్న, నువ్వు ఈజిప్టు ఎప్పుడు వెళ్ళావు? నేను ఈజిప్టు ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న. మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు? ఏంటి వదినా, ఈ మధ్యన నువ్వు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకుంటున్నావటగా, అడిగింది కాంతం. అవునే కాంతం, పాల వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాం, చెప్పింది కనకం. కూతురు, అమ్మా, మీ అల్లుడు హిమాలయాలకు వెళ్తానంటున్నాడే. తల్లి, ఎందుకు? కూతురు, ఇంట్లో పనులు చేయలేకపోతున్నాడట. తల్లి, సర్లే నాయనా, వెళ్తే వెళ్ళావు గాని అక్కడ మీ మామగారు ఉంటారు, అడిగానని చెప్పు. టీచర్, అరే రాజు, నిన్ను బ్యాక్టీరియా బొమ్మ గీయమని చెప్పాను, గీశావా? రాజు, గీశాను టీచర్. టీచర్, మరి ఇదేంటి ఖాళీ పేపర్ ఇచ్చావు? రాజు, మీరేగా టీచర్ బ్యాక్టీరియా కంటికి కనిపించదని చెప్పారు. చూడు తమ్ముడు, అమ్మాయిలందరూ జాబ్ లేని అబ్బాయిలకే పడతారు. ఎందుకంటే జాబ్ చేసేవాడు ఎప్పుడు జాబ్ చుట్టూనే తిరుగుతాడు, కానీ జాబ్ లేనివాడు ఎప్పుడు అమ్మాయి చుట్టే తిరుగుతాడు. అలిగి పుట్టింటికి వచ్చిన కూతురు తిరిగి కాపురానికి వెళ్తుంటే, తప్పు తెలుసుకొని వెళ్తున్నావు, చాలా సంతోషం అని తల్లి అంది. కూతురు, తప్పు లేదు, తోటకూర లేదు, నీకంటే మా ఆయన వంటలు బాగా చేస్తారు, నువ్వు చేసే వంటలు తినలేక వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.